నీ భర్త పిల్లలు ఎవరమ్మా? ఎక్కడుంటారు? ఆ వివరాలు వదిలే అన్నయ్య. మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలనుకోవడం లేదు. మిమ్మల్ని కలిసి ఓ 4 రోజులు మీతో గడిపి తర్వాత తీర్థయాత్రలకి వెళ్ళాలనొచ్చాను. తీర్థయాత్రలకి వెళ్లాల్సింది నా వయసు ఉన్నవాళ్లు వెళ్ళాలే. ఇంత చిన్న వయసులో నీకీ వైరాగ్యం ఎందుకు? జీవితంలో చెయ్యడానికి ఏ పని లేనప్పుడు వైరాగ్యమే వస్తుందమ్మా. ఎక్కడికో వెళ్లాల్సిన కర్మ నీకేంటి సుమతి? నువ్విక్కడే ఉండు. అవునమ్మా, ఇక నువ్వు మాతోనే ఉండు. నీ చిన్నప్పుడు ఎలా చూసుకున్నానో జీవితాంతం అలాగే చూసుకుంటాను. ఆ అర్హత నేను పోగొట్టుకున్నానన్నయ్య. ఒక జీవితానికి సరిపడా ప్రేమను నీ దగ్గర్నుంచి తీసుకుని వెళ్ళిపోయాను. నా గురించి వదిలే, నీ గురించి చెప్పు. నీకెంతమంది పిల్లలు? ఏం చేస్తున్నారు? 2 ఆడపిల్లలు సుమతి. 2కి పెళ్ళిళ్ళైపోయాయి. అవునా? వాళ్ళెక్కడుంటారు? నేను వాళ్ళని చూడాలన్నయ్యా. ఇప్పుడు కాదమ్మా, వాళ్ళేవో సమస్యల్లో ఉన్నారు. వాళ్ళ గురించి నీకు తర్వాత ఎప్పుడైనా చెప్తానులే. నాలాగా నా మేనకోడళ్ళు కూడా కష్టపడుతున్నారా అన్నయ్య? సమయం వచ్చినప్పుడు చెప్తానమ్మా. అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో. సరే అన్నయ్య. మధు సీతల గురించి సుమతికి ఎందుకు చెప్పలేదండి? అవును బాబా, సుమతి వదిన దగ్గర సీత వాళ్ళ గురించి ఎందుకు దాచారు? సుమతే ఎన్నో కష్టాల్లో ఉంది. మళ్ళీ మన సమస్యలు తనకెందుకు చెప్పడం? సుమతిని మరింత బాధ పెట్టడం ఎందుకు? అది నిజమే శివా. సుమతి ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండేటట్టు చేద్దాం. అలాగే చేద్దామమ్మా. మరో విషయం, సుమతి గురించి ఇరుగు పొరుగు ఎవరికీ చెప్పకండి. మధు సీతలకు కూడా చెప్పొద్దు. తన గురించి అందరికీ తెలియకూడదని సుమతి అనుకుంటుంది. అలాగేనండి, ఎవ్వరికీ చెప్పం. సుమతి వదిన బాధపడే ఏ పని చెయ్యం బావా, సరేనా? సుమతిని జాగ్రత్తగా చూసుకోండి. సూర్య, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరు? అదిగో వాళ్లే. ఆగు బావా, బావా నిన్నే ఆగు. ఏంటి? ఎందుకు బావా మమ్మల్ని తప్పించుకుంటున్నావు? ఎందుకు శత్రువుల్లాగా చూస్తున్నావు? నాకు బంధువులు స్నేహితులు అంటూ ఎవ్వరూ లేరు. ఉన్నదల్లా శత్రువులే. శత్రువులైతే నిన్ను చూడడానికి వచ్చేవాళ్ళమా బావా? చూసి వెక్కిరించడానికి వచ్చారా? కాదు బావా, నిన్ను విడిపించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడానికి వచ్చాము. చాలా ఆపో. మీ నాన్నేమో నన్ను జైల్లో వేస్తాడు, నువ్వేమో నన్ను విడిపించడానికి వచ్చావా? ఈ అబద్ధాల్ని ఇంకెవరికైనా చెప్పు. నీ మోసకారి మాటలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. మిస్టర్ సూర్య, ఏంటి సార్? ఏంటి? ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా సార్? నన్ను చూడ్డానికి ఒకసారి నా భార్యతో వచ్చారు, ఇప్పుడు మీ భార్యతో వచ్చారు, నెక్స్ట్ ఇంకెవరి భార్యతో వస్తారు సార్?
బావా మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీ అక్క మీ ఆయన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. దాని గురించి నేను మాట్లాడకూడదు, అంతే కదా? చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు సూర్య. మీ గురించి మధు గారు రోజు ఫీల్ అవుతున్నారు. ఎక్కడా? హ? మీ ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చుని ఏడుస్తుందా? మేకప్ వేసుకుని ఫీల్ అవుతుందా? మీతో ఆఫీస్కి వస్తూ బాధపడుతుందా? నేను జైల్లో ఉన్నా అక్కడేం జరుగుతుందో రోజూ తెలుసుకుంటున్నాను. నేను బయటికి వచ్చాక మీ సంగతి చెప్తాను. నీకెవరో లేని పోనివి కల్పించి చెప్తున్నారు బావా. నువ్వు విన్నవన్నీ అబద్ధాలు. మా అక్క రోజు నీ గురించి బాధపడుతుంది. మేము నిన్ను విడిపించే ప్రయత్నాలు చేస్తున్నాము. అవును సూర్య, మేమిప్పుడు వచ్చింది కూడా మీకు ధైర్యం చెప్పడానికి. నువ్వు త్వరలోనే బయటకొస్తావు. మధు గారితో కలిసి హ్యాపీగా ఉంటావు. మధు నా గురించి బాధపడేదే అయితే నా కోసం వచ్చి ఉండేది. నన్ను ఓదార్చి ధైర్యం చెప్పేది. నాకు దూరంగా ఉండేది కాదు. నేను తనకి అక్కర్లేదని నాకు అర్థమైంది. నన్ను వదిలించుకోవాలని చూస్తుంది. లేదు సూర్య, మధు గారు అలాంటి వారు కాదు. తను మిమ్మల్ని ఎంతగానో లవ్ చేస్తుంది. లవ్వా? హ, ఆ ప్రేమ చచ్చిపోయి చాలా కాలం అవుతుంది. అదేం లేదు బావా. నీకు అక్కకి దూరం పెరిగిపోయి మీరు ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్ను బయటికి తీసుకొచ్చి అక్కను నిన్ను కలుపుతాము. ఆ రోజు దగ్గరలోనే ఉంది. మీ అక్క నన్ను ఇంకా లవ్ చేస్తుంది అనో? మళ్ళీ అపార్థం ఏంటి? మా అక్కకి నీ మీద లవ్ లేదని నువ్వు అనుకుంటున్నావు. నీకు తన మీద ప్రేమ పోయిందని మా అక్క అనుకుంటుంది. మీరు బయటికి వచ్చాక మా అక్కను కలిసి మాట్లాడితే అక్కకి మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అవును సూర్య, దూరంగా ఉన్నప్పుడు మనకి వినిపించేవి నిజాలు కావు. దగ్గరైనప్పుడే ఎదుటి మనిషి మనసులో మనమేంటో తెలుస్తుంది. ఆ రోజు వచ్చేదాకా వెయిట్ చేయండి. మేము వెళ్ళొస్తాం. ధైర్యంగా ఉండు బావా. నువ్వు త్వరలోనే బయటకు వస్తావు. మా అక్కతో కలిసి సంతోషంగా ఉంటావు. మామా, సారీ, మా బావ పరి స్టేషన్లో ఏమో అన్నారు. అది పరిస్టేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్. అంటే నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా మామా? మీ బావ ఏమన్నా భరిస్తానని నువ్వే అన్నావు కదా, అలాగే నేను సహించాను. థ్యాంక్స్ మామా. పద మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నల్ని కలిసి వెళ్దాం. హ్మ్. మనం ఇలా చెప్పా పెట్టకుండా సడన్ గా వెళ్తే నాన్న వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు కదా మామా. సర్ప్రైజ్ అవుతారు లేక షాక్ అవుతారు. షాక్ ఎందుకు అవుతారు మామా? కూతురు అల్లుడు రావడం ఏ అత్తమామలకైనా ఆనందమే కదా. ఆనందమే, కానీ వాళ్ళ ఇంట్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మనకెలాంటి కొత్త విషయాలు తెలుస్తాయో. కొత్త విషయాలేంటి మామా? మా ఇల్లు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఏమో చూద్దాం. వెళ్తున్నాం కదా. లలిత, హఠాత్తుగా అల్లుడు గారు సీత వస్తున్నారేంటి? అల్లుడు సీత వస్తున్నారా? సుమతిని వాళ్ళు చూడకూడదు లలిత. సుమతి ఎక్కడా? ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంది బావా.
కంగారేం లేదు శివ. సుమతి ఇప్పుడే బయటికి వెళ్ళింది. సుమతి గురించి సీతారాములకు తెలియకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. నాన్నా రండి అల్లుడు గారు. రా సీత. ఏంటి సడన్ సర్ప్రైజు? నేను చెప్పాను కదా మామ, మనల్ని చూసి మా నాన్న వాళ్ళు సర్ప్రైజ్ అవుతారని. సర్ప్రైజ్ కాదే, షాకులో ఉన్నాం. కూర్చోండి బాబు. కూర్చోండి బాబు, నువ్వు కూడా కూర్చోవే. మన ఇంట్లో నాకు మర్యాదలేంటమ్మా? నువ్వు కూర్చో మామ. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు బాబు? అందరూ బాగున్నారు బామ్మగారు. అల్లుడి గారికి సీతకి చల్లటి మజ్జిగ తీసుకురా లలిత. ఇప్పుడేం వద్దు అంకుల్. వస్తూ దారిలో జ్యూస్ తాగాం. మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు బాబు? జైలుకి వెళ్ళి సూర్యబావని కలిసి వస్తున్నామమ్మా. ఎలాగో పక్కనే మన ఊరు కదా అని మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాము. సూర్య ఎలా ఉన్నాడు సీత? బావ పరిస్థితి ఏం బాలేదు నాన్నమ్మా. నాన్న, త్వరగా బావని నువ్వే బయటికి తీసుకురావాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి నాన్న. నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను సీత. సూర్య బయటికి రావడానికి టైం పడుతుంది. ఈ కారెవరిది? ఇంటికెవరొచ్చారు? ఓకే అంకుల్, ఇక మేము బయలుదేరుతాం. అప్పుడే వెళ్తారా? భోంచేసి వెళ్ళండి బాబు. లేదాంటీ, వర్క్ ఉంది, వెళ్ళాలి. ఎప్పుడొచ్చినా హడావుడిగా వెళ్ళిపోతున్నారు. ఈసారి వచ్చినప్పుడు ఒక వారం రోజులు ఉంటాం నాన్న. వెళ్ళొస్తాం అంకుల్. పద సీత. బాయ్. ఇంటికెవరైనా వచ్చారా అన్నయ్య? ఎవరు రాలేదమ్మా. మరి ఇంటి ముందు కారాగుంది? అది పక్కింటి వాళ్ళది సుమతి. వాళ్ళింటి ముందు చోటు లేకపోతే అప్పుడప్పుడు మన ఇంటి ముందు పెడుతూ ఉంటారు. అవునా? ఇంకా మనింటికే ఎవరో గెస్ట్లొచ్చారని అనుకున్నాను. ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? గదిలో ఏం తోచక అలా బయటికి వెళ్ళొచ్చానమ్మా. ఒక్క రోజుకే బోర్ కొడుతుందా వదినా? అదేం లేదు నీలా, ఈ ఊరికొచ్చి చాలా రోజులైంది కదా, ఊరిని చూడాలనిపిస్తోంది. వీలు చూసుకుని నిన్ను ఊరంతా తిప్పి చూపిస్తానమ్మా. మామా, మనం వెళ్ళినందుకు నాన్న వాళ్ళు సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ కూడా అవ్వలేదు. టెన్షన్ అయ్యారనిపిస్తుంది కదా? నాకు అలాగే అనిపించింది సీత. మనం ఎప్పుడు మీ ఊరు వెళ్ళినా 1-2 రోజులు ఉండి వెళ్ళమని బలవంతం చేసేవాళ్ళు. ఈసారి అలాంటి ఫోర్స్ ఏం చేయలేదు. సారీ మామా, మా వాళ్ళు ఏదో కంగారులో ఉన్నట్టున్నారు. నువ్వు మరోలా అనుకోకు. చచ్చా, అలాంటిదేం లేదు సీత. ఎలాగూ మనం ఈవినింగ్ అంతా ఇంటికి వెళ్ళాలి కదా.
మామ కారాపు. ఎందుకు? సూర్యబావ గురించి మా నాన్న కూడా దేవుడిపై భారం వేశారు. బావ త్వరగా బయటికి రావాలని ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం. ప్లీజ్ మామా, ప్లీజ్. సరే సీత. నమస్కారం పంతులు గారు. సూర్య పేరు మీద అర్చన చేయాలి. గోత్రం తెలీదు. పర్వాలేదమ్మా. పంతులు గారు, గుడిని అలంకరిస్తున్నారు. ఏదైనా ఉత్సవమా? మీరు ఈ ఊరికి కొత్త అమ్మా? అవును పంతులు గారు, హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మీరు రేపు రావాల్సింది. రేపు ఈ గుళ్ళో సీతారాముల కళ్యాణం జరగబోతోంది. శ్రీరామనవమి అయిపోయింది కదా పంతులు గారు, ఇప్పుడు కళ్యాణం ఏంటి? అందుకు ఒక విశేషముందమ్మా. కౌసల్యపురం అనే ఈ ఊరు రాములవారి తల్లిగారి పేరుతో ఏర్పడింది. 25 సంవత్సరాల కిందట ఈ గుడి కట్టి రాములవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. రేపే ఆ ప్రతిష్ఠ జరిగిన రోజు. అందుకే ప్రతి సంవత్సరం రేపటి రోజున స్వామివారి కళ్యాణం ఆనవాయితీగా వస్తుంది. అవునా పంతులు గారు? అంతేకాదమ్మా, నూతనంగా పెళ్ళైన దంపతులు రేపు స్వామివారి ముందుండి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అలా చేస్తే వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఒక నమ్మకం. మాకు ఈ మధ్యనే పెళ్లి జరిగింది పంతులు గారు. మామా, రేపిక్కడికొచ్చి మనం కూడా కళ్యాణం జరిపిద్దాం. మా పిన్ని ఏమంటుందో సీత. మీ పిన్నితో చెప్పే చేయిద్దాం మామా. సరే, పిన్ని ఒప్పుకుంటే అలాగే చేద్దాం. కళ్యాణానికి ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. అక్కడ కౌంటర్ ఉంది. డబ్బులు కట్టి కళ్యాణం టికెట్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ పంతులు గారు. శుభమస్తు. మామా, రేపు సీతారాముల కళ్యాణం ఈ సీతారాముల చేతుల మీదుగా జరగబోతోంది. చాలా ఆనందంగా ఉంది మామా. ముందే చెప్పాను కదా సీత, మా పిన్ని ఒప్పుకుంటేనే కళ్యాణం. మీ పిన్నిని నేను ఒప్పిస్తానుగా. రా మామా, టికెట్ తీసుకుందాం. రామ్, సీత మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్లారు? ఇంకా ఇంటికి రాలేదు. చెప్పా పెట్టకుండా వెళ్ళి రావటం సీత మళ్ళీ స్టార్ట్ చేసింది మహా. ఈసారి రామ్ను కూడా తీసుకెళ్ళింది. మన ఫోన్స్కి ఎలాంటి ఫొటోస్ వీడియోస్ పంపిస్తుందో అని భయంగా ఉంది వదిన. రామ్తో కలిసి తీసుకున్న ఫోటోలు వీడియోలే కదా సీత పంపిస్తుంది. దానికి భయం ఎందుకు బావా? అయినా భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్తే మీకు కంగారెందుకు? చెప్పకుండా వెళ్తే కంగారు పడమా రేవతి? ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఒక్కరికైనా చెప్పి వెళ్ళాలి కదా. ఎక్కడికెళ్లారన్నయ్య? మీ గురించి పిన్ని టెన్షన్ పడుతుంది. పెద్దమ్మకు ఒక మాట చెప్పి వెళ్ళాలి కదన్నయ్య. చెప్పాలనే అనుకున్నాం, కానీ అప్పుడు మీరెవ్వరూ నిద్ర లేవలేదు. రామ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? జైలుకి వెళ్ళి సూర్యుని కలిసి వస్తున్నాం పిన్ని. మహాతో చెప్పకుండా మీరు సూర్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మా అక్క జీవితం బాగుండాలంటే మా సూర్య బాబా త్వరగా బయటికి రావాలి మావయ్య. అందుకే మా బావని విడిపించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ పని మహా చేస్తోంది కదా, మళ్ళీ మీరెందుకు చేయడం? మహావదిని కాదని మీరు సూర్యను విడిపించగలరా? మంచి పని ఎవరు చేస్తే ఏంటి గిరి? ఎలాగోలా
సూర్య బయటికి రావడం ముఖ్యం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సూర్య రిలీజ్ అవ్వకుండా చేస్తాను.